లాజరు చనిపోయి 4 దినాలు అయిన తర్వాత బేతనీకి యేసు ప్రభు వచ్చాడు. వచ్చి చూచేటప్పటికి మార్త మరియమ్మలు వారి యొక్క కోణంలో వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు వచ్చావు నువ్వు, ఎంతవరకు మా మధ్య ఆతిథ్యం పొందుకున్నావు, మా ఇంట్లోనే నువ్వు తిన్నావు, వార్త విన్నావో లేదో తెలియదు కానీ చనిపోయి 4 రోజులైన తర్వాత ఇప్పుడు వచ్చావు, నువ్వు ఏం చేస్తావు? మానవులు సహజంగా ఆలోచించింది ఇదే. కానీ యేసయ్య అన్నాడు, ఎక్కడుంచారమ్మా, ఎక్కడ సమాధి చేశారు? వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటి? అయ్యా, సమాధి చేసి 4 రోజులైంది, ఇప్పుడు శవం కంపు కొడుతుంది. ప్రభు అన్నాడు, నీవు నమ్మిన ఎడల మరణించినను నేనే జీవాన్ని అని ప్రభు చెప్పాడు. ఈ మాటలకి ఏమర్థం అవుతుంది? పాపం చావు విచారంలో ఉన్నారు వాళ్ళు. ఈరోజు చాలాసార్లు మనం చూచే దృష్టి మన యొక్క పరిమితితో ఉన్న జ్ఞానంతో ఆలోచిస్తాం. కానీ ప్రభు యొక్క ఆలోచన భవిష్యత్తు గురించి చూచే దృష్టి. వారు సమాధి గురించి ఆలోచిస్తున్నారు, కానీ యేసయ్య చూచే దృష్టి ఏంటో చెప్పమంటారా? ఆ సమాధిలో నుండి లాజరు రావడం ఆయన చూస్తున్నాడు. అందుకే బ్రతిమలాడాడు, ఎక్కడ మీరు దాచి ఉంచారు? అండర్స్టాండింగ్ జీసస్ వెరీ డిఫికల్ట్. అర్థం చేసుకోవడం యేసయ్యను చాలా కష్టమే.